మరోవైపు అధ్యక్షులు వైఎస్ఆర్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హరి, నిన్న రాత్రి దీక్ష 4 రోజులుగా కొనసాగిస్తున్నటువంటి దీక్ష రైల్వే జోన్ సాధన కోసం చేస్తున్నటువంటి గుడివాడ అమర్ చేసినటువంటి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. సరాసరి కేజీహెచ్ కు తరలించినప్పటికీ కూడా నా కేజీహెచ్ లో ఆయన దీక్ష కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి ఆయన చికిత్సకు మాత్రం నిరాకరిస్తూనే వస్తున్నారు. ఆహారం తీసుకోవడానికి కూడా ఆయన నిరాకరిస్తూనే వస్తున్నారు. ఇటు పరిస్థితి మాత్రం కొంచెం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడాను అతన్ని పరామర్శించేందుకు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12:30 గంటలకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ధారించింది. సో 12:30 గంటలకు ఆయన కేజీహెచ్ కు సరాసరి వెళ్లి ఆయన పరామర్శించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు భవిష్యత్ కార్యాచరణ ఉద్యమం ఇప్పటికే వాళ్ళు ఒక హెచ్చరించడం జరిగింది. దీక్షను భగ్నం చేయడానికి చేసిన ఎట్టి పరిస్థితులు అయినా సరే ఉద్యమం ఆగదు, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాము, ఉద్యమాన్ని కొనసాగిస్తాము, తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ అఖిలపక్ష సమావేశం కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది, ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతోనూ పార్టీ శ్రేణులన్నీ కూడాను ఏర్పాట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మరోవైపు కూడా చాలా చోట్ల అంటే నగరంలో కాకుండా అటు పారిశ్రామిక వాడలోను అటు పెళ్లిత్తి ప్రాంతంలో కూడా ఇప్పటికీ దీక్ష భగ్నం చేయడానికి నిరసనగా కూడా నిరసన కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టాయి. ఇది పూర్తిగా అంటే దీక్షని ఒక ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా వాళ్ళు ఆరోపించడం జరిగింది. హరి, అయితే రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఆందోళన, అలాగే అమర్నాథ్ దీక్షను ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, అక్కడ విశాఖ వాసులు దీని గురించి ఏం చెప్తున్నారు? ఇది వ్యక్తిగతంగా కానీ లేదంటే రాజకీయ లబ్ధి కోసం కాదు అన్నటువంటిది మొట్టమొదటిసారి గుడివాడ అమర్నాథ్ ప్రకటించడం జరిగింది. తాను చేసినటువంటి దీక్ష పార్టీలకు అతీతంగా చేసినటువంటి దీక్ష కాబట్టి పార్టీలందరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సిపిఎం, సిపిఐ అలాగే లోక్ సత్తా పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. అలాగే అమర్ చేసినటువంటి దీక్షలో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఆ పక్షాలతో పాటు అన్ని వర్గాల నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. ఎందుకంటే రైల్వే జోన్ వస్తే అన్నది ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటిది ఒక ప్రధాన ఉద్దేశంగా ప్రధాన లక్ష్యంగా కొనసాగిస్తున్నటువంటి దీక్ష అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కూడా చెప్తూ వస్తుంది. ఆ విధంగానే గుడివాడ అమర్ చేసినటువంటి దీక్షకు కూడాను పార్టీ మొత్తం కూడా మద్దతు ఉన్నాయి. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలంతా కూడా సమాయత్తమయ్యి ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ దీక్ష 4 రోజులు మనం చూసాము. హరి, అయితే మొత్తంగా చూసుకుంటే ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చాయి. అయితే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మినహాయించి మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు పలికేవి, దీక్షలో పాల్గొన్నాయి, తమ సంఘీభావాన్ని ప్రకటించడం మనం చూసాం. హరి, ఓకే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు విశాఖ వచ్చే అవకాశం ఉంది? అక్కడ హాస్పిటల్ చుట్టూ కూడా పోలీస్ పహారా కాస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఏ విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అక్కడ? నిన్న రాత్రి గుడివాడ అమర్ని కేజీహెచ్ తరలించే సమయానికే వాళ్ళంతా కూడా మొత్తం కేజీహెచ్ ఉన్నటువంటి అన్ని గేట్ల వైపు కూడా పోలీసులు భారీగా మోహరించారు. అన్ని గేట్లను కూడా మూసివేశారు. ఎవరిని కూడా అనుమతించడానికి కూడా వాళ్ళు సహకరించలేదు. అయితే నిన్న చికిత్స పొందుతున్న ఏదైతే తరలించారో, ఏ వార్డు అయితే ఉందో కార్డియాలజీ విభాగానికి ఆయన తరలించారు గుడివాడ అమర్ని. అక్కడ మాత్రం మన పోలీసులు మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. సో మొత్తంగా కేజీహెచ్ చుట్టూ కూడా ఒక పోలీస్ వలయం నెలకొని ఉంది. హరి, ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం శ్రీదేవి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ.